రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ రేపు, కానీ కొంతమంది ఈ రోజే మంచి రోజని వాళ్ళ అన్నదమ్ములకి రాఖీలు కడుతున్నారు. అయితే రేపు డే మొత్తం మంచి గడియలు లేవంట, అందుకనే ఈ రోజు కడుతుండంట. అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఆడపిల్ల వాళ్ళ పుట్టింట్లో జరిగే ఏ పండగకైనా వాళ్ళ వీలును బట్టి మాత్రమే వెళ్తారు, కానీ అన్నదమ్ములున్న ప్రతి ఆడపిల్ల తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రాఖీ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా పుట్టింటికి వెళ్లి అన్నదమ్ములకి రాఖీ కడతారు. ఒక ఆడబిడ్డగా అన్నదమ్ములకి రాఖీ కట్టడంతో పాటు ఒక ఇంటి ఇల్లాలిగా ఆ ఇంటి ఆడబిడ్డలకి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తూ అన్ని బంధాలని గౌరవించాలి. అలా చేస్తేనే ఆడజన్మకి అర్థం పరమార్థం. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన తల్లిదండ్రులని వాళ్ళ పెంపకాన్ని నిందించకూడదు ఎవరు. అయితే ఈ రోజే మా పెద్ద ఆడబిడ్డ రాఖీ కట్టడానికి వచ్చింది. రేపు డే మొత్తం మంచి గడియలు లేవు అన్నారు కాబట్టి ఇలా ఒక రోజు ముందే కడుతుంది. ఎందుకంటే ఆమెకు ఇల్లాలి బాధ్యతలు ఉంటాయి కాబట్టి, రేపు వాళ్ళ ఆడపడుచులు వస్తారు కాబట్టి ఈ రోజే కట్టింది. అక్క వాళ్ళు అప్పుడెప్పుడో ఆఫ్టర్నూన్ వచ్చింది, కానీ పిల్లలు స్కూల్ కి వెళ్ళిందని వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసి రాఖీ కట్టి వెళ్ళిందన్నమాట.